పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ను స్వీకరించిన ఏపీ ఎడ్యుకేషనల్ మినిస్టర్ నారా లోకేష్ గారు. సో అసలు ఆయన ఏం ఛాలెంజ్ విసిరారు అంటే డీసీఎం విసిరిన ఛాలెంజ్ ఏంటి, ఇక్కడ ఈయన తీసుకున్న అదేంటి? అంటే ఇప్పుడు రాజకీయాలంటే ఓన్లీ ఏపీ తెలంగాణ కాక ఎక్కడైనా కూడా రాజకీయాల్లో సవాళ్ళు ప్రతి సవాళ్ళు అనేవి డెఫినెట్లీ ఉంటాయి. అంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు సవాళ్ళు విసురుతూ ఉంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు వాటికి ప్రతి సవాళ్ళు విసురుతూ ఉంటారు. అంటే వీళ్ళు మేము ఇది చేస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చేయబోతున్నాం అని చెప్తే మీరు అది చెయ్యరు, చేయలేరు, ఇక మీదట చెయ్యరు అనే విధంగా కూడా వాళ్ళు ఈ విధంగా చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు ఇక్కడ రీసెంట్గానే మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా సవాల్ విసిరితే దానికి కేటీఆర్ గారు కూడా బీఆర్ఎస్ తరఫున ఓకే సవాల్కి నేను రెడీ అనే విధంగా ఆయన ప్రతి సవాల్ ఇచ్చారు. అయితే ఇక్కడ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రోజు రోజుకి మనము ఇప్పుడు ఎక్కడైనా కావచ్చు డైలీ ఒక రాజకీయం అనేది ఒక పార్టీని ముందుకెళ్తూ ఉంటుంది, డెవలప్మెంట్ పరంగా చూస్తూ ఉంటారు. కానీ ఆంధ్రాలో అట్లా కాకుండా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా రాజకీయాలు చేంజ్ అవుతూ ఉంటాయి. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏం సవాల్ విసిరారో, మంత్రి నారా లోకేష్ గారు దానికి ప్రతి సవాల్ ఏ విధంగా విసిరారు అనే విధంగా అనుకుంటూ ఉన్నారు. అంటే వీళ్ళిద్దరు ఒకటే పార్టీకి సంబంధించిన వాళ్ళు కదా, కూటమిలో ఉన్నారు కదా, మరి వీళ్ళకే సవాలు ప్రతి సవాల్ అంటే మధ్యలో ఏమైనా క్రాక్స్ వచ్చాయా, విడిపోతున్నారా, కూటమి విడిపోతుందా, ఇట్లా రకరకాలుగా అనుకుంటూ ఉంటారు. బట్ అందుకోసం అని కాదు, వాళ్ళు సవాళ్ళు ప్రతి సవాళ్ళు అనేవి రాష్ట్రం అభివృద్ధి కోసం చేసుకున్న సవాళ్ళు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ రీసెంట్గానే జగన్ గారు అదేవిధంగా అంటే ఆయన ఇష్టం వచ్చిన చోట్ల ఆయన వెళ్తున్నాడు, మరి కూటమి ప్రభుత్వం తరపున అంటే వీళ్ళ మీద బుల్చలడానికి ఇంకేవో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆయన విషయం పక్కన పెడితే ఇక్కడ కూటమిలో ఉన్న వాళ్ళు సీఎం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, వంగలపూడి అనిత కావచ్చు, ఎవరైనా కావచ్చు, కూటమిలో ఉన్న వాళ్ళు రాష్ట్రం అభివృద్ధి కోసం ఎల్లవేళ కూడా కష్టపడుతూనే ఉన్నారు. అయితే రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ గారు పాఠశాలని ఇక్కడ చూడడానికి ఏ విధంగా ఉంది, ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంది ఏంటంటే అన్ని పరిశీలించడానికి వెళ్ళారు. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు అదే స్కూల్లో చంద్రబాబు నాయుడు గారు టీచర్గా కూడా మారిపోయి పిల్లలకి పాటలు కూడా చెప్పారు. అదేవిధంగా నారా లోకేష్ గారు మాట్లాడుతున్నప్పుడు ఇంతకుముందు జగన్ హయాంలో కనీసం వాళ్ళ స్కూల్ డ్రెస్సులు కూడా నాణ్యత లేకుండా ఇచ్చారు. కానీ మనం అట్లా కాకుండా అసలు ప్రైవేట్ స్కూల్స్కి గవర్నమెంట్ స్కూల్స్కి ఏ విధంగా కూడా పోల్చినంత అంటే అభివృద్ధి మనం చేస్తూ ఉన్నాము. మీకు ఇచ్చే స్కూల్ డ్రెస్సుల దగ్గర నుంచి, మీకు ఇచ్చే షూస్ దగ్గర నుంచి, బుక్స్ ప్రతి ఒక్కటి కూడా గవర్నమెంట్ ప్రైవేట్లో ఏ విధంగా ఉంటుందో అంతకుమించి క్వాలిటీతో ఇస్తున్నాము. వాళ్లకు మనకు ఇంకా మనము పోల్చుకోవాల్సిన అవసరం కూడా లేదనే విధంగా చెప్పారు. అండ్ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు. ఎట్లా అంటే ప్రధాని గారు ఒక అమ్మ పేరుతోనే ఒక మొక్క నాటాలనే విధంగా చెప్పారు కదా, మనం కూడా ఖచ్చితంగా ఇంకా దాన్ని నిజం చెయ్యాలి, ఒక మాట నిజం చేయాలని చెప్పారు. అయితే ఇక్కడ నారా లోకేష్ గారు ఏం చెప్పారంటే పవన్ కళ్యాణ్ గారి సవాల్ నేను స్వీకరిస్తున్నాను అని చెప్పేసి మీరు ప్రధాని మోదీ గారి మాట పేరకు ఇక్కడ అమ్మ పేరును ఒక్క మొక్క అన్నారు, కానీ ప్రధాని గారి పేరు మీద 1,00,00,000 మొక్కలు మనం నాటుదాము, దాన్ని చేసి చూపిద్దాము అనే విధంగా పిల్లల ముందే అందరికీ కూడా ఆయన మాట ఇవ్వడం జరిగింది. సో రాజకీయాల్లో సవాళ్ళు అనేవి మీ పార్టీ ఆ పార్టీ ఇట్లా ఉంది అని కాకుండా అభివృద్ధి కోసం ఈ విధంగా సవాలు చేసుకుంటూ ఉంటే ఒకటే పార్టీలో ఉన్నవారు, కూటమిలో ఉన్న వాళ్ళు అభివృద్ధి కోసం పాటుపడుతూ వాళ్ళకు వాళ్ళే సవాలు విసురుకుంటున్నారంటే మరి వాళ్ళు రాష్ట్రం మీద ఎంత ఇంట్రెస్ట్ పెట్టారో, రాష్ట్రం అభివృద్ధిని ఎంత వేగంగా తీసుకెళ్తున్నారో అర్థం చేసుకోవచ్చు. సో ఇక మీదటైనా ఎవరైతే కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉన్నారో ఇలాంటి చిన్న చిన్న పాయింట్స్ని అర్థం చేసుకుంటే వాళ్ళు ఏ విధంగా ముందుకెళ్తున్నారో డెఫినెట్లీ అర్థమవుతుంది.